అమ్మవారి ఇంటికి వస్తుంటే కొంచెం బాధగా కొంచెం సంతోషంగా అనిపిస్తుంది. ఇంటికి వస్తుంటే సంతోషంగా ఫీల్ అవ్వాలి, కానీ ఎందుకు అలా అనిపిస్తుందో వీడియోని ఎండింగ్ వరకు చూస్తే అర్థమవుతుంది. హాయ్ అండి, ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో కావరమ్మ తల్లి ఇంటింటికి ఊరేగింపుగా వస్తుందని చెప్పాను కదండి. అమ్మవారి ఇంటికి వచ్చినప్పుడు పూజ ఎలా చేస్తాము ఏంటనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇలా అమ్మవారి ఇంటికి వచ్చినప్పుడు పూజ చేయడానికి సింపుల్ డెకరేషన్ అయితే చేసాము. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి, ఒకసారి చెక్ చేయండి. ఇలా అమ్మవారి ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కాళ్ళు కడిగి అమ్మవారిని ఇంట్లోకి అయితే తీసుకువస్తారు. ఈ వీడియోలో ఎక్కువగా వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటలేదండి, ఒరిజినల్ వీడియోనే పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒరిజినల్ వీడియో చూస్తేనే కొంచెం అర్థం అవుతుంది. వీడియో లెంత్ కూడా ఎక్కువగా ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే అమ్మవారి ఇంటికి వచ్చినప్పుడు పూజ ఎలా చేస్తారు ఏంటనేది అర్థమవుతుంది. అలానే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మీరు లైక్ చేయడం వల్ల కొత్త వాళ్ళకైతే రికమెండ్ అవుతుందండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని వీడియోని అయితే లైక్ చేయమంటున్నాను. ఇలా అందరూ కాళ్ళు కడగడం అయిపోయిన తర్వాత అమ్మవారిని ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు చాలా బాధగా అనిపించిందండి. ఎందుకంటే అంత ఏజ్ లో కూడా ఆ తాత అమ్మవారిని ఎత్తుకుని మోకాళ్ళతో నడిచి రావడం చూసి చాలా బాధగా అనిపించింది. ఎందుకు డెకరేషన్ చేశానా అనిపించింది. నార్మల్ గా అయితే అందరి ఇంటి దగ్గరికి ఇలా అయితే వెళ్ళరండి, మోకాళ్ళ మీద నార్మల్ గా వెళ్తూ ఉంటారు. ఆ ఏజ్ లో ఆ తాతని అలా నడిచి రావడం చూసి ఇబ్బంది పెట్టామేమో అనిపించిందండి. ఇంతకు ముందు కొలుపులు చేసినప్పుడు ఇలానే వచ్చారు, కానీ అప్పుడు తాత అయితే లేరండి. బాబాయ్ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు వీళ్ళైతే వచ్చారు, తాత అయితే రాలేదు. ఇప్పుడు ఆ తాత రావడం ఆ ఏజ్కి అలా ఇబ్బంది పెట్టామేమోనని అనిపించింది. గ్రామ దేవత కావరమ్మ తల్లికి వారం రోజులైతే కొలుపు చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి అయితే చేస్తారు. కావరమ్మ తల్లికి శనివారం రోజు నుంచి ఆదివారం వరకు అయితే చేస్తారు. అమ్మవారిని జల్దిలో నుంచి తీసి ఇంటింటికి ఊరేగింపుగా అయితే తీసుకువస్తారు. శనివారం రోజు మార్నింగ్ నుంచి ఆదివారం వరకు చేస్తారు. నైట్ కూడా ఆపకుండా అయితే ప్రతి ఇంటింటికి అయితే తిరుగుతారండి. అలా అమ్మవారి కొలుపు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూగా ఒక్కరే ఎత్తుకోరండి, మారుతూ ఉంటారు. అలా చేంజ్ అవుతూ ఇంటింటికి అయితే తిరుగుతారు. అలానే ఈ అమ్మవారికి ఏమి చేయాలన్నా ఫస్ట్ ఈ తాతయ్య చేతుల మీదుగా చేస్తారండి. తాతయ్య చేసిన తర్వాత మిగిలిన వాళ్ళైతే చేస్తారు. ఇలా అందరూ ఓపికగా అమ్మవారికి పూజ చేస్తూ ఇంటింటికి అయితే తీసుకువెళ్తూ అమ్మవారి కొలుపు అయితే చేస్తారండి. ఇలా గ్రామ దేవతకే కాకుండా మిగిలిన అమ్మవార్లకు కూడా ఇలానే కొలుపులు చేస్తారండి, చాలా బాగుంటాయి. అలానే అమ్మవారి ఇంటికి వచ్చినప్పుడు ఈ తాతయ్య తీసుకురావడం చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ ఇలానే చేస్తారని లేదు కదండి. అమ్మవార్లకి ఇలా కొలుపులు చేస్తారు, ఇలా ఉంటాయి అని తెలియడం కోసం కానీ చూపించడం కోసం కానీ ఒక మెమరీలో అయితే ఉండిపోతుందండి. ఎప్పటికీ అలానే ఉంటుంది. ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత నార్మల్గా మనం ఫోన్లో తీసుకున్నవి ఎప్పటికైనా రిమూవ్ అవ్వచ్చు, కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేసినది ఎప్పటికీ గుర్తుగానే ఉంటుంది. అందుకని చాలా హ్యాపీగా అనిపించిందండి తాతయ్య కూడా ఈ వీడియోలో ఉండడం వల్ల.
ప్రతిసారి మనం గుడి దగ్గరికి వెళ్ళి తీయాలంటే తీయలేము కదండి. ఇక్కడికి రావడము, అలా పూజ చేయించడం చాలా హ్యాపీగా అనిపించింది.
ముందు అమ్మవారికి పసుపు కుంకుమతో అందరూ పూజ చేసిన తర్వాత తాంబూలం ఇచ్చి అమ్మవారికి చీర జాకెట్ అయితే పెడతారండి. ప్రతి ఇంటి దగ్గర అమ్మవారికి చీర జాకెట్ అయితే ఇస్తారు. ఇలా అమ్మవారికి పెట్టిన చీరను అమ్మవారి ఘటం కుండకైతే చుడతారు. బ్లౌజ్ పీస్ నేమో అమ్మవారి పావనం దగ్గర అయితే పెడతారండి. అలానే అమ్మవారికి చద్ది నైవేద్యం ఇచ్చిన తర్వాత ధూపం వేసి ఒక్కొక్కరుగా కొబ్బరికాయలు అయితే కొడతారు. కొబ్బరికాయలు కొట్టడం అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి పూజను అయితే కంప్లీట్ చేస్తారండి. ఇలా అయితే చేస్తారు.
అమ్మవారు ఇంటింటికి వెళ్ళడం అయిపోయిన తర్వాత అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి ఇలా అయితే వెళ్తారు. ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోస్లో అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి ఎలా అయితే వెళ్తారో అలానే వెళ్తారండి. నార్మల్గా సండే నైట్కి కానీ ఈవినింగ్ కానీ అయిపోవాలండి. కానీ అమ్మవారి ఇంటింటికి వెళ్ళి గుడి దగ్గరికి మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి చాలా లేట్ అయితే అయింది.
ఇక్కడ టైం వచ్చేసి సోమవారం రోజు ఎర్లీ మార్నింగ్ 3:34 అయితే అలా అవుతుందండి మొక్కుబళ్ళు తీసుకువెళ్లే టయానికి. నార్మల్గా ఇది సండే రోజే అయిపోవాల్సింది, లేట్ అవ్వడం వల్ల ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకువెళ్తున్నారు. అందుకని ఈ వీడియోని కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్.